Good morning, dear children. Good morning, sir. How are you, my dear children? Fine, sir. How are you, sir? Fine, dear children. What is the date today, children? 17. 17th of December 2024. Okay. Today is the 17th, na? What is the date today? 17. 17th of December 2024. Okay. Which lesson we are learning? మరి మనం మొన్న కొన్ని ఇందులో ఉన్న గేయాలు నేర్చుకున్నాం కదా. మరి చదువుతారు ఎవరన్నా రాగబద్ధంగా లయబద్ధంగా గట్టిగా స్పష్టంగా రండి చదవాలండి. కమ్ ఐలమ్మ చకల ఐలమ్మ తెలంగాణ పోరాడిన వెలుగమ్మ ఓర్గల్లు జిల్లా రాయపత్రిలోని ఇష్టాపురంలోన పుట్టింది ఓర్గంటి మల్లమ్మ సాయన్నలా ముద్దు కూతురై మురిసింది రత్నదీపమై ఊరువాడ పేరు వడిసింది 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు గోడలై చేరింది చిట్యాల నరసింహుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది కులకాయ కొమ్మతోని కూటికి జాలగా వ్యవసాయమును తలపెట్టింది. నెక్స్ట్ ఐలమ్మ చకల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ ఓర్గల్లు జిల్లా రాయపర్తిలోని ఇష్టాపురంలోన పుట్టింది ఓర్గంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది రాజకులంలోన రత్నదీపమై ఊరువాడ పేరు వడిసింది 13వ ఏటన పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది చిట్యాల నరసింహుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది కులకాయ కమ్ముతోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది. ఐలమ్మ చకల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ ఓర్గల్లు జిల్లా రాయపర్తిలోని ఇష్టాపురంలోన పుట్టింది ఓర్గంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది రాజకాకులంలోని రత్నదీపమై ఊరువాడ పేరు వడిసింది 13వ ఏటనే పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది చిట్యాల నరసింహుల ఇల్లాలై మెట్టినింటిలోన మెరిసింది కులకాయ కంతోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది. ఐలమ్మ చకల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ ఓర్గల్లు జిల్లా రాయపర్తిలోని
పుట్టింది ఊరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురాలు మురిసింది రాజక్క కులంలో రత్న దీపమై ఉరువాడ పేరు పడిసింది తమ్ముడు ఏడనే పాలకుర్తిలోని గ్రామపు కొడవై చేరింది నడుచుని సిల్లా ఇల్లాలై ఇంటిలో మెరిసింది కులకాయకంతో కూటికి జాలక తలపెట్టింది ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటం వెలుగమ్మ కోరగల్లు జిల్లా రాయపర్తిలోని ఇష్టాపురంలోన పుట్టింది ఊరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది రాజక్క కులంలోన రత్న దీపమై ఉరువాడ పేరు వర్షింది ఏటైన పొలకుర్తిలోని చిట్యాల గ్రామం గోడలై చేరింది నరసింహులు సిర్రా ఇల్లాలై పెట్టినింటిలో మెరిసింది కులకాయకంతో కూటికి జాలక తలపెట్టింది మరి అంత ఫాస్ట్ ఎందుకు వెళ్ళొచ్చు మేము తరమేస్తురా లయబద్ధంగా లయబద్ధం అంటే రిథమిక్ ఇంగ్లీష్ రిథమిక్ అంటే ఒక మంచిగా చెవులకు ఇంపుగా ఆనందంగా ఉండేట్టు పడాలి ఆయుధంతో వ్యవసాయం దట్ ఇస్ నాట్ కరెక్ట్ వే ఓకే యూ డూయింగ్ వెరీ వెల్ ఏ పని అని ఎట్లా వస్తుంది ఎప్పుడో సార్ వస్తుందా సాధనమున పనులు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ సో యూ డూ ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఫస్ట్ టైం రాదు మనం పుట్టక లేచి నడుస్తామా ప్రాక్టీస్ చాలా సార్లు కింద పడతాం లేస్తాం కింద పడతాం లేస్తాం ప్రాక్టీస్ మేక్స్ ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటం వెలుగమ్మ ఊరుగల్లు జిల్లా రాయపర్తిలోని ఇష్టాపురంలోన పుట్టింది ఊరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురై మురిసింది రాజక కులంలోన రత్న దీపమై ఉరువాడ పేరు వడిసింది 13 ఏటైన పాలకుర్తిలోని చిట్యాల గ్రామపు కోడలై చేరింది చిట్యాల నరసింహులు సిరుల ఇల్లాలై పెట్టినింటిలోన మెరిసింది కులకాయ కముతోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది ఇక్కడ చూడండి ఒకసారి ఒక నిమిషం అండి కులకాయకముతో అంటే కులంతో పని చేసి ఉంటారు కదా కులం వృత్తి ఉంటారు కదా ఏంది చాకళ్ళ కుల వృత్తి ఏంది బట్టలు ఉతుకుతాడు అవునా మరి ఆ బట్టలు ఉతికే వాళ్ళకి ఏంది కొన్ని బియ్యం పెడతారు డబ్బులు ఇస్తారు అయితే అవి మనకు సరిపోలే కదా కులకాయకముతోని కూటికి చాలక కూటికి అంటే తినడానికి కూడా సరిపోలేదు కడుపు నువ్వు కూటికి అంటారు కూటికి కోటి విద్యలు కూటి కొరకే అంటారు కదా సామెత అంటే కూటి అంటే కడుపు సరిపోలేదు తినడానికి సరిపోలేదు అన్నమాట అందుకే ఆమె ఏం చేసింది మరి వ్యవసాయం చేసింది ఎట్లా చేసింది వ్యవసాయం మరి ఆమె దగ్గర సరిపోయేంత భూమి ఉందా ఇప్పుడు మనందరి దగ్గర సరిపోయేంత భూమి ఉంటారా మనకు మనిషి ఎకరము 2 ఎకరాలు ఉంటుంది మరి ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేస్తే మనకు సరిపోతాయి డబ్బులు అవి మరి ఏం చేయాలి అప్పుడు వెరీ గుడ్ కౌలు తీసుకోవాలి అంటే రెంట్ అంటారు రెంట్ తీసుకోవాలి ఇప్పుడు అందరికి ఇల్లు ఉంటాయారా ఉన్నాయి మరి ఇల్లు లేని వాళ్ళు ఏం చేస్తారు అడుగుంటారా రెంట్ తీసుకోవాలి సేమ్ అట్నే వ్యవసాయం భూమి కూడా అంతే సంవత్సరానికి ఇంత ఇస్తామని ఎవరైతే భూమి ఉన్నదో ఆ భూమి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళని భూస్వామి అంటారు ఎవరికి భూమి ఎక్కువ ఉంటుందో వాళ్ళని ఏమంటారు భూమికి స్వామి అన్నమాట భూమికి యజమాని అన్నమాట అట్లా మరి ఎవరి దగ్గర పోయి చూద్దామా మల్లంపల్లి కొండలరావు భూస్వామిత మల్లంపల్లి
మల్లెపల్లి కొండలరావు భూస్వామిత కౌలు వ్యవసం జయసాగింది కౌలు వ్యవసము జయసాగింది కౌలు వ్యవసము జయసాగింది ఏటికేడాదికి మంచి పంటలు తీసి ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నాదమ్మా సొంత ఇంటిని తాను కట్టుకున్నాదమ్మా ఐలమ్మ చకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ అయిన వారి రీతిగైన ఐలమ్మను అయిన వారి రీతిగైన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు ఊరి పట్వారి చిత్రంగా చూసిండు ఊరి పట్వారి చిత్రంగా చూసిండు కాలి కింది చెప్పులోలే ఉండేటిది కాలి కింది చెప్పులోలే ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు తలకెక్కుడేమని తలచిండు తలకెక్కుడేమని తలచిండు ఏం చేసింది మే మల్లంపల్లి కొండలరావు ఆయన పేరు ఏం పేరు మల్లంపల్లి కొండలరావు ఆయన ఎవరు మల్లంపల్లి కొండలరావు భూస్వామి భూ రెండో భూ జాగ్రత్త చూడండి ఇక్కడ మనం దీన్ని భూ అనదు భూ భూ భూమి అందరు భూమిని ఏమంటారు భూమి భూమి అని కాదు తప్పు భూమి ఎందుకంటే అక్కడ తెలిసే సెకండ్ బా రెండో బా ఉంది అవునా రెండో బా ఫస్ట్ బా ఏమన్నా బా సెకండ్ బా భూస్వామిత ఏ భూస్వామి మరైనా ఎవరైనా భూస్వామి మరి ఎవరా భూస్వామి మల్లంపల్లి కొండలరావు ఎవరా భూస్వామి మల్లంపల్లి కొండలరావు ఎవరైనా భూస్వామి మల్లంపల్లి కొండలరావు ఎవరు మల్లంపల్లి కొండలరావు అంటేనే భూస్వామి భూస్వామి అంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నవాడు భూమికి స్వామి భూస్వామి అర్థమైందా ఎక్కువ భూమిని కలిగిన వాడు భూస్వామి అలాగే ఎక్కువ భూమిని అందుకే భూస్వామి అంటారు there is no place after the completion of this I will write okay na ఒక లైన్ తప్పు రాసినా సార్ ఏడా అవును సార్ తలకెక్కుడు ఇదిగో సార్ కేర్ ఏటి కా very good that is a good way this is keen observation ఏటి కేడాది very good clap కొడండి this is the right observation keen observation దీన్ని ఏమంటారంటే జాగ్రత్తగా చూడడం వెరీ గుడ్ చేస్తా అర్థమైందా ఏం చేస్తుంది మరి ఇక్కడ ఆమె మల్లంపల్లి కొండలరావు భూస్వామిత కౌలు వ్యవసము చేయసాగింది ఏం తీసుకున్నావు కౌలు వ్యవసము చేయసాగింది ఏం చేయసాగింది కౌలు వ్యవసాయం చేసింది కౌలు వ్యవసాయం అంటే ఏంద్రా ఇప్పుడు మన దగ్గర ఒక 2 ఎకరాల భూమి ఉందిరా ఎంత 2 ఎకరాల భూమి ఉంది మరి సరిపోదు అప్పుడు ఏం చేస్తాం ఎవరి దగ్గర భూమి ఉందో వాళ్ళ దగ్గర కౌలు తీసుకుంటాం సంవత్సరానికి ఇంత అని మాట్లాడుకొని కౌలు తీసుకుంటాం అట్లా ఈమె మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామి దగ్గర భూమి తీసుకొని ఏం చేస్తుంది కౌలు వ్యవసాయం చేయసాగింది ఆ కౌలు ఈమె భూమిలో పోతే మరి ఆ కౌలు తీసుకున్న భూమిలో వ్యవసాయం చేస్తుంది వ్యవసాయం తెలుసు కదా భూమిని దున్ని విత్తనాలు వేసి దానికి కావాల్సిన ఎరువులు వేసి సమయానికి కలుపు తీసి పంట పండించడాన్ని ఏమంటారు వ్యవసాయం ఇంగ్లీష్ ఏమంటారు వ్యవసాయాన్ని అగ్రికల్చర్ కూర్చో వ్యవసాయాన్ని ఏమంటారు ఇంకా అగ్రికల్చర్ అంటే ఓకేనా
ఏటికేడాదికి మంచి పంటలు తీసి ఏటికేడాదికి మంచి పంటలు తీసి అంటే ఏం చేసింది మే ఏటికేడాదికి అంటే ఏటికి అంటే సంవత్సరానికి సంవత్సరానికి ఏం చేస్తుందట ఏటికేడాదికి మంచి పంటలు తీసి మంచి పంట పండిస్తుంది సమయానికి దున్నుతుంది సమయానికి విత్తనాలు ఇస్తుంది సమయానికి ఎరువులు చల్లుతుంది సమయానికి కలుపు తీస్తుంది సో షీ గెట్టింగ్ గుడ్ క్రాప్ అంటే పంట మంచి పంటలు పండిస్తుంది అప్పుడు ఏమొస్తుంది పంటలు మంచి పంట మనకి ఏమొస్తుంది లాభం వస్తుంది లాభం వస్తే అప్పుడు మనం ఏమైతే మనకు డబ్బు వస్తుంది దానివల్ల మన యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది అంటే మనం మంచిగా జీవిస్తాం మంచి ఆహారం మంచి బట్టలు వేసుకుంటాం మంచి సంతోషంగా ఉంటాం కావాల్సిన ఇల్లు కట్టుకుంటాం ఒక కారు కొనుక్కుంటాం పిల్లల్ని మంచి చదివిపిస్తాం సో సమాజంలో మంచి గౌరవం ఉంటుంది అవునా మరి ఈమె కూడా అదే చేసింది ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నాడమ్మా ఏం చేసింది ఈమె సొంత ఇంటిని తాను సొంత ఇల్లు కట్టుకున్నాడు ఎవరు అప్పుడు ఏమైంది మరి ఆమె సొంత ఇల్లు కట్టుకుంటే మరి ఏమైంది మరి అయిన వారి రీతికైనా ఐలమ్మను అయిన వారి రీతికి అంటే బాగా డబ్బులు నా లెక్క అయిపోయినా ఇప్పుడు ఆయన అయిన వారి రీతికైనా రీతికంటే ఆ లెక్క అయిన వారి రీతికైనా ఐలమ్మను ఏమైంది అయిన వారి రీతికైనా ఏమైంది మరి అప్పుడు అయిన వారు అంటే బాగా డబ్బు నా లెక్క అయిపోయింది ఇప్పుడు ఐలమ్మ ఆమెను చూసి అయిన వారి రీతిగా ఐలమ్మను పట్వారి ఉంటాడు పట్వారి అంటే ఎవర్రా ఆ కాలంలో ఇప్పుడు మనం చదువుకునే స్టోరీ అంతా ఏ కాలము 1940 నుండి 1948 మధ్యలో స్టోరీ చూస్తున్నాం అప్పుడు మన తెలంగాణలో ఎవరు పరిపాలిస్తున్నారు నిజాం రాజులు ఎంతమంది ఇప్పుడు పరిపాలించే ఈ కాలంలో పరిపాలించే రాజు ఎన్నోవాడు 7వ నిజాం పేరు ఏం పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన 7వ నిజాం ఆ కాలంలో ఇప్పుడు మనం చదువుకుంటున్నాం ఇదంతా స్టోరీ చాకలైనా ఆ కాలంలో జీవించింది చూసిరా మీరు సినిమా వీర తెలంగాణ చెప్పిన వీర తెలంగాణ చూడమని చూస్తే అని మీకు అర్థం సినిమా మొత్తం అర్థమైపోతుంది ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజలు ఏ విధంగా జీవించారు ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించింది ఇప్పుడున్న సౌకర్యాలు అప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఆనందంగా ఉన్నారా అప్పుడు ఆనందంగా ఉన్నారా అప్పటి వాళ్ళ అదృష్టవంతులా ఇప్పటి వాళ్ళ అదృష్టవంతులా ఇవన్నీ విషయాలు మీకు అర్థమవుతుంది చూడని వాళ్ళు చూడండి వీర తెలంగాణ ఓకే అప్పుడు మరి గ్రామాలలో ఇప్పుడు గ్రామాలలో ఎవరు ఉంటారు గ్రామాన్ని చూసుకునే అధికారులు ఎవరు ఉంటారు ఇప్పుడు మనకు పంచాయతీ సెక్రటరీ అని ఉంటాడు అవునా పంచాయతీ సెక్రటరీ తర్వాత గ్రామంలో పరిశుభ్రంగా ఉంచడం ఇంటి పన్ను వసూలు చేయడం ఇలాంటి కార్యక్రమాలు చూస్తారు ఇంకొకరు ఉండేవాళ్ళు రెవెన్యూ సెక్రటరీ ఈ మధ్య తీసేసి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు రెవెన్యూ సెక్రటరీ ఈ రెవెన్యూ సెక్రటరీని ఏమంటారంటే విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మరి ఈ పంచాయత్ సెక్రటరీని ఏమంటారు విలేజ్ పంచాయత్ ఆఫీసర్ ఓకేనా మరి ఈ రెవెన్యూ సెక్రటరీని ఈ నిజాం కాలంలో ఏమనే వాళ్ళంటే పట్వారీ అంటే భూములకు సంబంధించిన విషయాలు చూసుకుంటారు మొత్తం అర్థమైందా
మరి ఆ పట్వారి ఏం చేసింది ఈమెను? పట్వారి చిత్రంగా చూసిండు ఊరి ఊరి పట్వారి చిత్రంగా చూసిండు. చిత్రం కంటే షాక్, ఈ సర్ప్రైజ్డ్. ఏంది చాకలేమో బట్టలు ఉత్తుకొని ఏదో దొరా బాంచని కాలు మొక్తా అని దయా అన్నట్టు ఉండాలనా? యూస్ ఏం చేస్తుండేంది? మల్లంపల్లి కొండల దగ్గర పోయి భూమి కౌలు తీసుకొని యూసం చేసి డబ్బులు సంపాదించి సొంటిలు కట్టుకొని ఈమె కూడా అయిన వాళ్ళ లెక్క అయిపోయింది ఏంది? డబ్బున్న వాళ్ళ లెక్క అయిపోయింది ఏంది చాకలైనమ్మా అని షాక్డ్, సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయాడు. చిత్రంగా చూసినా అనుకుడు. ఆ ఊరు పట్టువారు కాలి కింది చెప్పులోలే ఉండేటిది, కాలి కింది చెప్పులకి ఇట్లా పడి ఉండాలి. సినిమా చూసినా వేరే తెలంగాణ ఎట్లా ఉంటుంది? దొరలు పోతున్నట్టు ఇట్లా ఉంటారు. అప్పుడు ఇంకా పడుకుంటారు దొరలు పోయేటప్పుడు ఇట్లా. దొరలం కూడా చెప్పులు వేసుకోవద్దు, చెప్పులు చేతులు పట్టుకోవద్దు దొర వస్తున్నట్టు. దొరలో పొలాలు దున్నినాకనే వాళ్ళ పొలంలో విత్తనాలు వేసినాకనే మళ్ళీ మిగతా వాళ్ళు వేసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా మంచి పంటలు పడినా మంచి పనులు ఉన్నా ఏమున్నా దొరలు తీసుకుపోయి ఇవ్వాలి. అంత ఘోరంగా ఉండే పరిస్థితి. మీరు చూడండి వీర తెలంగాణ సినిమా పూర్తి చూస్తుంది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి మన సందర్భం వచ్చిన స్కూల్లో పెడుతున్నది. చూడండి వీర తెలంగాణ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే చూడాలి మన చరిత్ర ఎలా ఉండే. ఏది మన తెలంగాణ, మన అరే తెలంగాణ అనేది ఏంటంటే మన రాష్ట్రం పేరు. బాగా గుర్తుంచుకోండి, తెలంగాణ అనేది మన రాష్ట్రం. రాష్ట్రం అంటే ఏం లేదురా, భూమి కొద్దిగా విభజించి మన చేనులకు గెట్లు పెట్టుకుంటాం కదా. గెట్లు ఇప్పుడు మనం గీట్లు ఉందా, ఇది అంతా భూమి. ఇది ఎన్ని ఎకరాలు? 100 ఎకరాలు ఉందనుకో. ఈ 100 ఎకరాల్లో ఇప్పుడు ఈ 2 ఎకరాలు అంటే గీ నుంచి గీ దాకా గీదంతా ఇదేముంది? ఇది విఘ్నేష్ గాంధీ, ఇది విఘ్నేష్ భూమి. ఎన్ని ఎకరాలు వచ్చింది? 2 ఎకరాలు వచ్చింది. ఇప్పుడు విఘ్నేష్కి ఎంతమంది పిల్లలు పుట్టారు? 4 కొడుకులు పుట్టారు. 4 భాగాలు ఇస్తారు. అప్పుడు ఈ నుంచి ఉంది. ఇప్పుడు విఘ్నేష్ గారి కొడుకు పేరు ఎవరి పేరు? పుల్లయ్య అనుకో, ఇది పుల్లయ్యేది. ఇంకోటి కొడుకు పేరు మల్లయ్య అనుకో, ఇది మల్లయ్యేది. ఇంకో కొడుకు పేరు రాజు అనుకో, ఇది రాజు అనుకో. ఇంకో కొడుకు పేరు సత్తయ్య అనుకో, సత్తయ్యేది. మరి ఈ భూమి కూడా ఇట్లుంది కదా, భూమి ఉండగా ఈడ భూమి తెలియకపోతుంది. ఇక మన భారతదేశం గీ ఉంటుంది. గీ ఉంటుందంటే ఇట్లుంటారన్నమాట. అట్లా దీని యొక్క హద్దులు మన పొలం గెట్లెట్లో మన భారతదేశం గెట్లెట్లు అన్నమాట. అర్థమైంది ఇప్పుడు? దీన్ని మళ్ళీ చేసి భారతదేశం మళ్ళీ 28 స్టేట్స్ చేసి 28 స్టేట్ అంటే రాష్ట్రం. అందులో మన స్టేట్ పేరు ఇక్కడ స్టేట్ గీడు ఉంటుంది. ఇది మన స్టేట్ తెలంగాణ. మళ్ళీ దీని ఏం చేసి మళ్ళీ డిస్ట్రిక్ట్స్ చేసి జిల్లాలు. ఎన్ని జిల్లాలు చేసిరు? అందులో మన డిస్ట్రిక్ట్ దీన్ని మళ్ళీ ఏం చేసిరు? మండల్ సి. మన మండల్ రాయపూర్. మళ్ళీ మండలం ఏం చేస్తారు? విలేజ్ చేస్తారు. ఇది వరుస క్రమం, ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఇది భూమి, ఇది ఒక ప్లానెట్. ఇలాంటి ప్లానెట్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఈ 8 ప్లానెట్స్ అని ఏం చేస్తే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ భూమి మన థర్డ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ మన ఇది భూమి. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతారా? తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది? 24 అవర్స్, ఒక రోజు పడుతుంది. అందుకే ఒక రోజు తిరగడంలో ఒక హాఫ్ పార్ట్ ఎప్పుడు సూర్యునికి ఎదురుగా ఉంటుంది. ఈ హాఫ్ పార్ట్ సూర్యునికి ఆపోజిట్లో ఉంటుంది. ఈ సూర్యునికి వెనక వైపు అంతా చీకటి, అంటే అందుకే 12 అవర్స్ చీకటి ఉంటుంది. ఈ హాఫ్ పార్ట్ ఎప్పుడు సూర్యునికి ఎదురు ఉంటుంది కాబట్టి ఇది డే టైం, పగలు కాలం అన్నమాట. అర్థమైందా? ఇది మెల్లమెల్ల తిరుగుతుండే, ఇట్లా తిరుగుతుంటుంది కదా. అందుకే రాత్రి 12 చిమ్మ చీకటి ఉంటుంది. మెల్లగా 1, 2, 3, 4, 5, 6 కాగానే ఇట్లా 6 కాగానే ఇట్లా సూర్యునికి ఎదిరిపోతుంది. అట్లా మళ్ళీ 6, 7, 8, 9, 10, 11, 12 కరెక్ట్ మనం ఉన్న ప్లేస్ కరెక్ట్ సూర్యునికి ఎదురుకొచ్చింది అనుకో, అప్పుడు ఇక్కడ పగలు ఉంటుంది. మళ్ళీ తిరుపతి వస్తుంది కదా, మళ్ళీ 2, 3, 4, 5, 6, 7 చీకటి అవుతుంది. మళ్ళీ 8, 9, 10, 11, 12 మధ్యరాత్రి
మళ్ళీ 1 2 3 4 5 6 పోతాయి 7 8 9 10 11 12 మళ్ళీ మధ్యాహ్నం. అర్థమైందా? ఇట్లా రోజు నడుస్తూనే ఉంది. అందుకే మనకు రాత్రి పగలు అయిపోతుంది. ఇది క్లారిటీ పెట్టుకోవాలి. మనం ఏదైనా సైంటిఫిక్గా ఉండాలి. ప్రతిదానికి ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎప్పుడు మనకు ఉదయించాలి. వి షుడ్ ఆల్వేస్ క్యూరియస్. క్యూరియస్ అంటే ఏంది? ఒక ఆతృత. ఇప్పుడు మనం కొత్త సినిమా విడుదలైంది, ఇప్పుడు పుష్ప 2 సినిమా వచ్చింది, మీ అందరికి ఎంత ఆతృత ఉంటుంది, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు టీవీలోకి ఎప్పుడు వస్తుంది, లేకపోతే గజ్జలో చూడాలన్నా, ఇట్లా 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 అని ఒక రకమైన అది ఉంటుంది. అదే ఆ రకమైన ఆతృత, ఆ రకమైన క్యూరియాసిటీ మనకు నాలెడ్జ్ మీద కూడా ఉండాలి. సినిమా చూస్తే ఏమొస్తుంది? కొద్దిసేపు ఆనందం, 3 hours ఆనందం, 200 పోతాయి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటే ఏం ఉపయోగం. అదే నాలెడ్జ్ వచ్చిందనుకో, మనకు నాలెడ్జ్ వచ్చిందంటే ఒక పవర్. అది దానివల్ల మన లైఫే చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ ఎందుకు వచ్చింది? మనం కాలి కింది చెప్పులలో ఉండేటిది ఐలం ఎట్లుండదట అంటే అణిగి మణి దొరా బాంచని కాలు మొక్తాళ్ళకి ఉండేది కదా. మరి ఇట్లా అయిపోయింది ఏంది? కౌలు తీసుకుంది, భూమి కౌలు వ్యవసాయం చేస్తుంది, డబ్బులు సంపాదించింది, ఇల్లు కట్టుకుంది. సర్ప్రైజ్డ్. ఊ సర్ప్రైజ్డ్ పట్వారీ సర్ప్రైజ్డ్. ఎవరు ఆశ్చర్యపోయారు? ఎలా చూసిండు పట్వారీ ఐలమ్మను? ఐలమ్మను పట్వారీ ఎలా చూసిండు? వెరీ గుడ్. ఎలా చూసిండు? చిత్రంగా. ఎలా చూసిండు? ఏం మళ్ళీ ఏమైందంటే తలకెక్కుడు ఏమని తలచిండు. ఏంది తలకెక్కుడు అంటే ఇట్లా మొత్తం ఇట్లా అయిపోయింది. తలకెక్కినట్టు మొత్తం పవర్ అంటే బాగా మంచిగా అయిపోయింది ఏంది, గొప్పగా అయిపోయింది ఏంది అని ఆ పట్టువారే అనుకుంది. అర్థమైనంతవరకు నేను డౌట్ అడగండి నాకు. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఈ గేయాలు ఏమైనా డౌట్ ఉందా? అడగండి. నేను డౌట్ అడగను లేదా? ఆర్ యూ అండర్స్టూడ్ పర్ఫెక్ట్లీ, ప్రాపర్లీ? వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. మల్లపల్లి కొండలరావు భూస్వామిత కౌలు వ్యవసాయం చేయసాగింది. కౌలు వ్యవసాయం చేయసాగింది. ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నారమ్మా. ఐలమ్మ చాకలైలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ. అయిన వారి రీతికైన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు. పట్వారి చిత్రంగా చూసిండు. కాలు కింది చెప్పులో ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు. Now come and read one by one. We will read. మల్లపల్లి కొండలరావు భూస్వామిత కౌలు వ్యవసాయం చేయసాగింది. కౌలు వ్యవసాయము. కౌలు వ్యవసాయము. ఏ వ్యవసాయాన్ని వ్యవసాయం అంటారు. ఇప్పుడు మన ఊళ్ళలో ఉండే వాళ్ళు ముసలి ఏం చేస్తుండే ఎట్లా కాదంటే వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయం చేస్తుండే వాళ్ళకు వ్యవసాయం అని అనరాదు. వాళ్ళకు వ్యవసాయం అని అనరాక వాళ్ళు ఏమంటారు అంటే కౌలు వ్యవసాయం అంటారు. వ్యవసాయం దీన్ని ఏమంటారు? అసలు వ్యవసాయం అంటే ఏంటి మరి? యాక్చువల్ గా వ్యవసాయం. వ్యవసాయం ఇంగ్లీష్ లో ఏమంటారు? అగ్రికల్చర్ లేక ఫార్మింగ్. ఎవరు చేస్తారు ఫార్మింగ్? అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎవరు చేస్తారు? ఫార్మర్. తెలుగులో ఏమంటారు ఫార్మర్ ను? ఏటి ఏడాదికి మంచి పంటను తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నాదమ్మా. మొత్తం
ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాడిన వెలుగమ్మ అయిన వారి రీతిగైన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు ఊరి కాలి కింది చెప్పులలో ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు తలకెక్కుడేమని తలచిండు మల్లంపల్లి కొండరావు భూస్వామిత కౌలు వ్యవసాయం జయ సాగింది కౌలు వ్యవసాయం జయ సాగింది ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మ ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటాల వెలుగమ్మ వారి రీతిగైన ఐలమ్మను వారి చిత్రంగా చూసిండు పట్వారి చిత్రంగా చూసిండు కాలి కింది చెప్పులలో ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు తలకెక్కుడేమని తలచిండు మల్లంపల్లి కొండలరావు భూస్వామిత కౌలు వ్యవసాయం జయ సాగింది ఏటికేడాదికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మ ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాడాన వెలుగమ్మ ఆయన వారి రీతిగైన ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు కాలి కింది చెప్పులోనే ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు మల్లంపల్లి కొండరావు భూస్వామిత కౌలు వ్యవసాయం చేయ సాగింది. ఎందుకు భయపడుతున్నారా? డోంట్ ఫియర్ డియర్ మై డియర్ అజయ్, యు డోంట్ ఫియర్. కౌలు వ్యవసాయం చేయ సాగింది ఏడాదికి మంచి పంటను తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నదమ్మా ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటన వెలుగమ్మ వారి రీతిగైన ఐలమ్మను పట్నవారి చిత్రంగా సరిగ్గా చూడు. పట్వారి చిత్రంగా చూసిండు పట్వారి చిత్రంగా చూసిండు కాలి కింది చెప్పులో ఉండేటిది తలకెక్కడేమో తలచిండు Okay, dear children, this is a
బాగా చదివారు. రోజు రోజు చదువుతూ ఉంటే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. సాధనమున్న పనులు సమకూరు. ఓకే, ఇప్పుడు మనం రాయాల్సి ఇప్పుడు LSR అయిపోయింది. ఇప్పుడు ఏది W ఫర్ రైటింగ్. W ఫర్ రైటింగ్. Where is the dust, dear children? There is the dust. There is no duster. Right? Go and bring the duster. జాగ్రత్త చూసుకోండి పదాలని. ఈ పదాలు ఉండే ఇప్పుడు నేను మీకు డిక్టేషన్ ఇస్తాను. ఓకేనా? ఈ పదాలు ఉండే డిక్టేషన్. All of you close your books. Close your books. Come one by one, come. You sit. Ashit, come. Vignesh, Akshit. భూస్వామి. Very good. Ma should become this like this. Bhuswami. Very good. కౌలు. Very good. Next. మల్లంపల్లి. చూడు జాగ్రత్త చూడు. మల్లం రాసేటప్పుడు మనం నోట్లో అనుకోవాలి. యూ షుడ్ ప్రొనౌన్స్ దట్ వర్డ్. ఆ రాసే పదాన్ని మనం నోట్లో అనుకోదాన్ని సౌండ్ ఏంది అనే. వెరీ గుడ్. క్లాస్ చూడండి. నెక్స్ట్ ఏం వస్తున్నాం? తలచిండు. Very good. Talachindu. Good. Ta should be right like this. Otherwise, like this. Okay. Next. Chitranga. Very good. Patwari. Very good. Very well, my dear children. బాగా రాస్తున్నారు, బాగా చదువుతున్నారు. దీన్ని ఇట్నే కొనసాగించండి. You should continue like this. Okay? Perfect. Okay, my dear children. You have any doubt? Anybody have any doubt? No doubt. Okay, dear children, thank you. Thank you, sir.